హలో అండి, ఈరోజు నేను మీకు 7th and 8th March 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. లెట్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ కరెంట్ అఫైర్ ఈస్ ITBP, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, టు హోల్డ్ దేశ్ కి హిఫాజత్, దేశ్ కి సురక్ష, టు సెలబ్రేట్ 75th year ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్. ఏంటి దేశ్ కి హిఫాజత్, దేశ్ కి సురక్ష అంటే, ఇప్పుడు ఇండో టిబెటన్ బార్డర్ అంటే ఇండియా బార్డర్ ఉంటుంది, అలాగే టిబెటన్ బార్డర్ ఉంటుంది. సో ఎవరైతే ఈ బార్డర్లో నివసించే ప్రజలు ఉంటారో వాళ్ళని వాళ్ళే సంరక్షించుకునే ఒక స్కీమ్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఎవరంటే ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే రిమోట్ పార్ట్స్లో ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. 75th years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ సందర్భంగా ఎవరైతే ఈ బార్డర్ కంట్రీస్ ఆఫ్ ఇండియాకి టిబెట్కి బార్డర్ కంట్రీస్ మధ్యలో ప్రజలు ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అంటే వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళే కాపాడుకునే విధంగా ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది బై ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్. ఏంటా ప్రోగ్రామ్ అంటే దేశ్ కి హిఫాజత్, దేశ్ కి సురక్ష, ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. PM నరేంద్ర మోడీ ఇనాగ్రేట్స్ 11,400 crore పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. సో మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పూణేలోని ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది ఇనాగ్రేట్ చేశారు. సో PM నరేంద్ర మోడీ, Prime Minister of India, has inaugurated a Pune Metro Rail project on March 6, 2022. సో ఆ ప్రోగ్రాంలో భాగంగా అతను ఇంటరాక్ట్ అయ్యారు. ఎవరితో అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్, విజువలీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ present inside the metro coach during his 10 minutes ride in the Pune metro. సో అతను ఆ పూణే మెట్రోలో ఒక 10 minutes ప్రయాణం అనేది చేశారు. ఆ ప్రయాణంలో భాగంగా డిఫరెంట్లీ ఏబుల్, విజువలీ ఇంపైర్డ్ పిల్లలతో కూడా అతను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇట్స్ 11,420 crores ప్రాజెక్ట్. ఇట్స్ పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్. అలాంటి మెట్రో రైల్ని మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. స్టడీ ఇన్ ఇండియా మీట్ 2022 ఇనాగ్రేటెడ్ ఇన్ ఢాకా. సో ఢాకా ఎక్కడుంది? బంగ్లాదేశ్లో ఉంది. ఒక 2-day ప్రోగ్రామ్ అనేది స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాము ఢాకా బంగ్లాదేశ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ బంగ్లాదేశ్ డాక్టర్ దీపు మోని అండ్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు బంగ్లాదేశ్ విక్రమ్ దొరైస్వామి. సో ఇద్దరు ఏంటంటే దే బోత్ ఎక్స్చేంజ్ బిట్వీన్ అంటే ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద టూ కంట్రీస్ will further strengthen the friendly relations between the two countries అనే ఒక కాన్సెప్ట్ మీద సో స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఢాకా బంగ్లాదేశ్లో. ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ అయితే టూ కంట్రీస్ మధ్య కూడా ఇంకా ఫ్రెండ్లీ అనేది నేచర్ అనేది ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి ఇంకొంచెం స్ట్రెంగ్తన్ అవుతాయి అన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఫ్యూచర్ జనరలీ ఇండియా ఇన్సూరెన్స్ లాంచెస్ FG Dog Health Cover Insurance. Future Generally India Insurance Company Limited has announced the launch of FD Dog Health Cover, which comprehensive health insurance for the పెట్ డాగ్స్. సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అంటే మన ఇంట్లో పెంచుకునే పెట్ డాగ్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేయాలని ఒక ఉద్దేశంతో ఫ్యూచర్ జనరలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఫస్ట్ టైమ్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాంచ్డ్ ద FG డాగ్ హెల్త్ కవర్. ఇట్స్ ఎన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ ద పెట్ డాగ్స్ అలాంగ్ విత్ ద ఇండస్ట్రీ ఫస్ట్ ఎమర్జెన్సీ పెట్ మైండింగ్ కవర్. సో అంటే డాగ్స్ కూడా ఒక ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఫ్యూచర్ జనరలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియా అనేది FG డాగ్ హెల్త్ కవర్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ ఫ్లయింగ్ ట్రైనర్ హన్సా NG కంప్లీట్స్ సీ లెవెల్ ట్రయల్స్. ఇండియా ఫస్ట్ ఇండిజినియస్లీ అంటే స్వదేశీ యొక్క విధానం మీద రూపొందించబడిన ఫ్లయింగ్ ట్రైనర్ ఏదైతే ఉందో హన్సా NG సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద సీ లెవెల్ ట్రయల్స్ అట్ పుదుచ్చేరిలోని సీ లెవెల్ ట్రయల్స్ అనేది కంప్లీట్ చేయబడింది. సో దీని యొక్క డిస్టెన్స్ ఏంటంటే ఇది 140 nautical miles అని ట్రావెల్ చేయగలదు 1.5 hours with a speed of 155 km/h. So Hansa NG is one of the most advanced flying trainers designed to meet the Indian Flying Club needs, and it is an ideal aircraft for commercial pilot licensing due to its low cost and fuel consumption. సో మన ఇండియన్ టెక్నాలజీతో రూపొందించబడిన ఫ్లయింగ్ ట్రైనర్ ఏదైతే ఉందో హన్సా NG సక్సెస్ఫుల్గా సీ లెవెల్ ట్రయల్స్ అనేది కంప్లీట్ చేసుకుంది.
సో దీనివల్ల ఏంటంటే సో ఇట్స్ స్పెషల్లీ డిజైన్ టు ఫ్లైట్ ట్రైనింగ్. ఫ్లైట్ ఎవరైనా ట్రైనింగ్ అవ్వాలి అనుకుంటే దే కెన్ ట్రై అనమాట. సో కొత్తగా రూపొందించబడిన ఇండిజీనియస్లీ రూపొందించబడిన హన్సా ఎన్జీ అనేది కంప్లీట్స్ సీ లెవెల్ ట్రయల్స్. సో ఇట్స్ రెడీ టు టేక్ ట్రైనింగ్ అనమాట. అంటే మనం ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలి, ఫ్లైట్ రన్ చేయడంలో ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే నౌ హన్సా ఎన్జీ ఇస్ రెడీ బికాస్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ఆల్ ఇట్స్ ట్రయల్స్ అన్ని కంప్లీట్ చేసింది. నౌ ఇట్ ఈస్ రెడీ టు టేక్ ద ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. మిథాలీ రాజ్ బికమ్స్ ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు అపియర్ అట్ 6 క్రికెట్ వరల్డ్ కప్స్. సో మిథాలీ రాజ్ అనేది తెలియని వాళ్ళు ఉండరు. సో ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్కి తను కెప్టెన్. సో అలాంటి మిథాలీ రాజ్ అనే ఆమె హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు అపియర్ ఇన్ ద 6 వరల్డ్ కప్స్. 6 వరల్డ్ కప్స్లో అపియర్ అయిన ఫస్ట్ ఉమెన్గా ఈవిడ గుర్తింపు తెచ్చుకున్నారు. షీ ఈస్ ద ఓన్లీ థర్డ్ క్రికెటర్ ఓవరాల్ టు ప్లే 6 వరల్డ్ కప్స్ ఆఫ్టర్ సచిన్ టెండూల్కర్ అండ్ జావేద్ మినానంద్. సో సచిన్ టెండూల్కర్ గారి తర్వాత అలాగే జావేద్ మినాన్ తర్వాత కూడా ఈవిడ మిథాలీ రాజ్ గారు ఈ నేమ్ అనేది తెచ్చుకోవడం జరిగింది. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు అపియర్ అట్ 6 వరల్డ్ కప్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. The Queen of the Indian Pop, the authorized biography of Usha Uthup. సో ఉషా ఊతప్ గారు తెలియని వాళ్ళు ఉండరు. షీ ఈజ్ అ ఫేమస్ సింగర్. సో ఆమె యొక్క బయోగ్రఫీని సో ఏంటి టైటిల్ అంటే ద క్వీన్ ఆఫ్ ద ఇండియన్ పాప్ అనే ఒక టైటిల్తోని సో రిలీజ్ చేయడం జరిగింది. ద బుక్ వాజ్ ఒరిజినల్ రిటన్ ఇన్ హిందీ టైటిల్ ఉల్లాస్ కి నావ్ బై ద ఆథర్ వికాస్ కుమార్ ఝా. సో మీరు తెలుసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ మిమ్మల్ని ద క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ ఎవరి ఆధారంగా రాసిన బుక్ అంటే ఉషా ఊతప్ గారు బయోగ్రఫీ ఆధారంగా రాసిన పుస్తకం ఎవరు రాశారంటే వికాస్ కుమార్ ఝా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఏ బుక్ టైటిల్ ద బ్లూ బుక్ బై ఆథర్డ్ బై జర్నలిస్ట్ అమితవ కుమార్ అనే ఒక ఫేమస్ జర్నలిస్ట్ ద బ్లూ బుక్ అనే ఒక బుక్ని రాయడం జరిగింది. ఆ బుక్లో ఏంటంటే ఇట్స్ అంటే లాక్డౌన్ టైంలోని పాండమిక్ వచ్చింది కదండి మనకి COVID-19లో. సో అప్పుడు లాక్డౌన్ టైంలోని సో ఆథర్ యూజ్డ్ వాటర్ కలర్ డ్రాయింగ్స్ యాజ్ వెల్ యాజ్ వర్డ్స్ టు డిపిక్ట్ ద ఎక్స్పీరియన్స్ బోత్ ఇండివిజువల్ కలెక్టివ్ ఆఫ్ ద పాండమిక్. సో పాండమిక్ టైంలోని ఎక్స్పీరియన్సెస్ ఇండివిజువల్గాను అలాగే కలెక్టివ్గా మనం ఎదుర్కొన్న ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక బుక్ రూపంగా ఆయన రాయడం జరిగింది. సో ఆ బుక్ పేరేంటి ద బ్లూ బుక్. సో ద ఆథర్ ఎవరు అంటే అమితవ కుమార్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. జన్ ఔషధి దివాస్ సెలబ్రేట్స్ ఆన్ 7th March 2022. జన్ ఔషధి దివాస్ అంటే 7th Marchన బై ద ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా. ద డే ఈస్ అబ్జర్వ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద యూసేజెస్ ఆఫ్ జెనరిక్ మెడిసిన్ అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ జన్ ఔషధి ప్రయోజన. సో అంటే మన ప్రజలకి జెనరిక్ మెడిసిన్ యొక్క ఉపయోగాలు తెలియడానికి అలాగే దాని యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడం కోసం, తెలియజేయడం కోసం సో డాక్టర్స్, హెల్త్ వర్కర్స్, నర్సెస్, ఫార్మాసిస్ట్స్ అండ్ జన్ ఔషధి మిత్ర వీళ్ళంతా డిస్కస్ చేసి ఆ ప్రయోజనాలన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం జరిగింది ప్రజల్లో యొక్క జనరిక్ మెడిసిన్ యొక్క అవేర్నెస్ అనేది తెలిసి రావడానికి. సో అలాంటి ఒక డే ఏంటి అంటే 7th March 2022 జన్ ఔషధి దివాస్. Moving on to the next news. Former Australian cricketer Rod Marsh passes away. ఆస్ట్రేలియాకు సంబంధించిన ఫేమస్ క్రికెటర్ వికెట్ కీపర్ రాడ్నీ విలియం మార్ష్ గారు చనిపోవడం జరిగింది. హీ వాజ్ ద ఫస్ట్ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ టు స్కోర్ ఏ సెంచరీ ఇన్ ద టెస్ట్ క్రికెట్ అలాగే అండ్ ఫినిష్డ్ హిస్ కెరియర్ ఇన్ విత్ ఇన్ 3 centuries. సో హీఈస్ అ ఫేమస్ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ అండి. ఈయన ఈరోజు March 7th రోజున చనిపోవడం జరిగింది. And this is about March 7th current affairs. Moving on to the March 8th current affairs. Our first current affair on March 8th. Prime Minister Narendra Modi unveils the statue of Chhatrapati Shivaji Maharaj. Prime Minister Narendra Modi పూణే విజిట్లో భాగంగా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఒక మెట్రో ట్రైన్ని ఇనాగ్రేట్ చేశారని చెప్పాను. అలాగే మహారాష్ట్ర పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్టాట్యూని ఒకటి అన్వీల్ చేశారు. సో ఈ స్టాట్యూ ఒక గొప్పతనం ఏంటంటే ఇది గన్ మెటల్తో తయారు చేయబడింది. ఈ స్టాట్యూ 1850 kgs ఆఫ్ గన్ మెటల్తో ఈ స్టాట్యూ అనేది తయారు చేయబడింది. ఇట్ ఈస్ అబౌట్ 9.5 feet టాల్తో ఇది తయారు చేయడం జరిగింది. అలాంటి ఒక స్టాట్యూని నరేంద్ర మోడీ గారు పూణే పర్యటనలో భాగంగా అన్వీల్ చేయడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్.
చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి ఇది. 2000 kilometers network to be brought by the Indian Railways under Kavach in 2022 and 23. కవచ్ అనేది ఏంటంటే ఒక టెక్నాలజీ అండి. కవచ్ అనేది ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎందుకు పనికొస్తుందంటే మనం ఇండియాలోని ఎక్కువగా రైలు ప్రమాదాల గురించి వింటూ ఉంటాము. సో ఏవైనా ఒక 2 trains ఆపోజిట్గా వచ్చి గుద్దుకుంటున్నట్టయినా, లేదంటే ఒక ట్రైన్ని ఇంకో ట్రైన్ ఓవర్టేక్ చేస్తూ ఎక్కడైనా సరే డ్యామేజ్ కలిగించే ఇది ఉన్నా సరే, ఈ కవచ్ అనే టెక్నాలజీ యాక్టివేట్ అయ్యి ముందుగానే సిగ్నల్స్ అనేవి ట్రైన్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెడ్ సిగ్నల్స్ అవి పడ్డప్పుడు కూడా ఆటోమేటిక్గా ట్రైన్ ఆగడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కవచ్ యొక్క టెక్నాలజీ అండి. కవచ్ అనేది ఒక టెక్నాలజీ అనమాట. ఈ టెక్నాలజీని రైల్వేస్లో ఇంపార్ట్ చేయడం వల్ల ఏంటంటే ట్రైన్ అనేది ఏవైనా అంటే కొలిజన్స్ అవి అవ్వకుండా చూడడానికి కోసం ఈ టెక్నాలజీ పనికొస్తుంది. ఇప్పటికే 2000 kilometers ఆఫ్ నెట్వర్క్ అనేది ఆల్రెడీ ఈ టెక్నాలజీ అండర్లో తెచ్చారు. ఇన్ ఫ్యూచర్లో మొత్తం ఇండియా అంతా కూడా టెక్నాలజీ డెవలప్ చేయాలని చెప్పేసి ఒక థాట్తో రైల్వే మినిస్ట్రీ అనేది ఉండడం జరిగింది. సో ద ట్రయల్ ఆఫ్ కవచ్ ఫంక్షనింగ్ సిస్టమ్ బిట్వీన్ గుల్లగూడ అండ్ చిట్టిగిడ రైల్వే స్టేషన్స్ వర్ ఎగ్జామిన్డ్ బై ద అశ్విని వైష్ణవ్ గారే స్వయంగా వెళ్ళి ఎగ్జామిన్ చేశారండి. ఇది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 2000 kilometers ఆఫ్ రైల్వే నెట్వర్క్ విల్ బి బ్రాట్ అండర్ కవచ్ for safety and capacity augmentation in the railway department. So during the testing, both locomotives were traveling towards each other. Locomotives and 2 trains were traveling towards each other and creating a head-on collision situation. అంటే ఆ గుద్దుకునే సిచ్యువేషన్ని అలా కల్పించారు. కాకపోతే ఈ కవచ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్ బ్రేకింగ్ మెకానిజం ద్వారా ఆ 2 లోకోమోటివ్స్ కూడా 300 meters దూరంలోనే ఆగిపోవడం జరిగింది. సో ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఇనిషియేటివ్ టేకెన్ బై ద ఇండియన్ రైల్వేస్. Moving on to the next news. పాకిస్తాన్ అగైన్ ప్లేస్డ్ ఆన్ FATF గ్రే లిస్ట్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఒక వాచ్ డాగ్ ఉంటుంది. సో అదేంటంటే ఏదైనా ఒక కంట్రీ గ్లోబల్ టెర్రరిజంను కనుక ఎంకరేజ్ చేసినట్టయితే ఆ కంట్రీస్కి బ్లాక్ లిస్ట్లో కానీ గ్రే లిస్ట్లో కానీ పెట్టడం జరుగుతుంది. రీసెంట్గా UAE అనే కంట్రీని గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. అలాగే పాకిస్తాన్ని కూడా ఇప్పుడు గ్రే లిస్ట్లో చేరుస్తూ FATF మళ్ళీ న్యూస్లోకి రావడం జరిగింది. సో అంటే గ్రే లిస్ట్లో పెట్టడం వల్ల ఏంటంటే ఎటువంటి వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ సో ఎలాంటి ఒక అనుబంధ బ్యాంకులతో వాళ్ళకి ₹1 కూడా రావడం అనేది జరగదండి. సో వాళ్ళు ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఆ బ్యాంక్స్ అనేవి వాటికి సహాయం చేయడం జరగదు. సో అలాంటి ప్లేస్లోకి ఈరోజు పాకిస్తాన్ రీచ్ అవ్వడం జరిగింది. సో అంతకుముందు మనం చెప్పిన న్యూస్లో UAE కూడా నేను చేరిందని మీకు చెప్పాను. అలాగే ఇవాళ పాకిస్తాన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. DN Patel named as chairperson of TDSAT. TDSAT అంటే టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అపెలెట్ ట్రిబ్యునల్. అంటే టెలికామ్ రంగంలో ఒకవేళ డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినట్టయితే ఒక ట్రిబ్యునల్ అనేది ఉందండి. అలాంటి ట్రిబ్యునల్కి చైర్పర్సన్గా DN Patel గారు ఎంపిక అవడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. ఇది ఇప్పటి వరకు మనకి ఇదే అసలు వార్తల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటున్న మాట ఏంటంటే FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. రీసెంట్గా UAE బ్యాన్ చేసింది. ఇవాళ న్యూస్లోనే మనం చదివాం పాకిస్తాన్ని కూడా గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ UAEని గ్రే లిస్ట్లో పెట్టింది. అలాగే పాకిస్తాన్ మరోసారి కూడా UAE మాదిరిగా గ్రే లిస్ట్లో పెట్టింది. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎంకరేజింగ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఎంకరేజ్ చేస్తుంది, ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం ఎంకరేజ్ చేస్తుంది అనే ఉద్దేశం మీద రెండింటిని కూడా గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. అలాంటి FATFకి ఒక కొత్త ప్రెసిడెంట్గా టి రాజ్కుమార్ గారు ప్రెసిడెంట్గా ఎంపిక అవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. మీకు ఏ ఎగ్జామ్లోనే అడగచ్చు, బికాస్ ఆల్రెడీ FATF వార్తల్లో ఉంది. అలాంటి FATFకి టి రాజ్కుమార్ గారు ప్రెసిడెంట్గా ఎంపిక అయ్యారు. T. Rajkumar, a Singaporean, has been named as a president of Financial Action Task Force, the world's anti-money laundering and anti-terrorism financing agency. So his appointment is set for a 2-year term which begins on July 1st. During the FATF plenary, he was chosen to succeed Dr. Marcus Player of జర్మనీ. ప్రెజెంట్ అతను మార్కస్ ప్లేయర్ ఆఫ్ జర్మనీ అతన్ని సక్సీడ్ చేసి అతని ప్లేస్లో ఇప్పుడు ప్రెసిడెంట్గా రాబోతున్నారు. ఇతను ఎవరు అంటే సింగపూరియన్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Axis Bank and Airtel
టైఅప్ టు బూస్ట్ ఇండియాస్ డిజిటల్ ఎకోసిస్టమ్. అంటే యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ రెండు కలిసి ఒక టైఅప్ అవ్వడం జరిగింది టు బూస్ట్ ఇండియాస్ డిజిటల్ ఎకోసిస్టమ్. అంటే ఎయిర్టెల్ కస్టమర్స్ అందరూ కూడా యాక్సిస్ బ్యాంక్, అంటే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని వాడుకునే సదుపాయం కల్పించినట్టుగా యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్ కలిసి టైఅప్ అవ్వడం జరిగింది. ద పార్ట్నర్షిప్ వుడ్ ఎనేబుల్ యాక్సెస్ టు క్రెడిట్ వేరియస్ డిజిటల్ ఫైనాన్సింగ్ ఆఫరింగ్స్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ టు ఎయిర్టెల్ 340 మిలియన్ ప్లస్ కస్టమర్స్. సో ఇలా రావడం వల్ల 340+ మిలియన్ కస్టమర్స్ ఎవరైతే ఎయిర్టెల్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకునే ఫెసిలిటీ అనేది కల్పించడం జరిగింది. సో యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్ టైఅప్ టు బూస్ట్ ద ఇండియాస్ డిజిటల్ ఎకోసిస్టమ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. BBB అంటే బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో. ఇదేంటంటే ఒక బ్యూరో అండి. ఇది ఎందుకు ఉంటుందంటే, సో ఇట్ ఈజ్ అంటే ఒక దీనిలోని కొంతమంది అంటే ఎవరైతే బ్యాంకర్స్ ఇందులో ఎన్రోల్ అయి ఉంటారో సో వాళ్ళందరూ ఏంటంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు కూడా మార్చ్ 8న కూడా ఇలా BBB అనే వాళ్ళు ఏంటంటే దే డెవలప్స్ ఏ ప్రోగ్రామ్ ఫర్ బెటరింగ్ ద క్వాలిటీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్ బోర్డ్స్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జరుగుతున్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్వాలిటీ అనేది పెంచడానికి ఈ యొక్క ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో హ్యాస్ లాంచ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మేనేజ్మెంట్ విత్ ఎ గోల్ ఆఫ్ బూస్టింగ్ ద క్వాలిటీ ఆఫ్ బ్యాంక్ బోర్డ్. ఇప్పటి వరకు ఉన్న బ్యాంక్ బోర్డ్ యొక్క క్వాలిటీని బూస్టప్ చేయడానికి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ద 9-month డైరెక్టర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈస్ మేడ్ ఫర్ డైరెక్టర్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఇందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క డైరెక్టర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంప్రూవింగ్ డైరెక్టర్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఇంక్రీజింగ్ దర్ ఇంపాక్ట్ ఆన్ బోర్డ్స్ అకార్డింగ్ టు ద బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో. సో బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దే వాంట్ టు ఇంప్రూవ్ ద డైరెక్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఇంక్రీజింగ్ దర్ ఇంపాక్ట్ ఆన్ బోర్డ్స్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. MSME Ministry launches Samarth Special Entrepreneurship Promotion Drive for Women. Micro, Small and Medium Enterprises has launched a Special Entrepreneurship Promotion Drive for Women named Samarth. Samarth అనే ఒక ఇనిషియేటివ్ ని ఉమెన్ కోసం ఎస్పెషల్లీ లాంచ్ చేయడం జరిగింది. ద డ్రైవ్ వాస్ లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్టర్ ఫర్ MSME శ్రీ నారాయణ్ రాణే అలాంగ్ విత్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ అండ్ న్యూఢిల్లీ. ఎందుకు ఈ సమ్మర్త్ ఇనిషియేటివ్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు దిస్ ఇనిషియేటివ్ ఈజ్ టు ప్రొవైడ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెంట్ టు ఉమెన్. అంటే వాళ్ళ స్కిల్ అనేది డెవలప్ చేస్తూ అలాగే ఆ స్కిల్ని మార్కెట్లో యూజ్ చేయడానికి ఆ మార్కెట్ గురించి ఒక విశేషాలని చెప్తూ ఈ యొక్క ప్రమోషన్ డ్రైవ్ అనేది మినిస్ట్రీ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో more than 7,500 ఉమెన్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. Moving on to the next news. Paytm to offer digital ticketing services by partnering with IRCTC. అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం అండ్ కార్పొరేషన్తో టైఅప్ అయ్యి పేటిఎం డిజిటల్ పేమెంట్స్ని చేసుకోవడానికి ఒక పార్ట్నర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. సో పేటిఎం ఏ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ అనౌన్స్డ్ దట్ ఇట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్ పార్ట్నర్షిప్ విత్ ఐఆర్సిటిసి to provide customers with digital ticketing services via ATVM అంటే automatic ticket vending machines installed at railway stations across the country. ఇక్కడ passengers will be able to scan QR codes generated on the screens to purchase unreserved train ride tickets, అలాగే ప్లాట్ఫామ్ టికెట్స్, అలాగే రెన్యూ దేర్ సీజనల్ టికెట్స్ అండ్ రీఛార్జ్ స్మార్ట్ కార్డ్స్. ఇవన్నీ కూడా ఆ యొక్క పేటిఎం ఒక QR కోడ్తో జరుపుకునేటట్టుగా పేటిఎం ఐఆర్సిటీతో టైఅప్ అవడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. RIL opens India's biggest business and cultural hub in Mumbai. RIL అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇక్కడ పిక్లో చూసారు కదండి, చూడండి ఎంత పెద్దదుందో. సో హ్యాస్ అనౌన్స్డ్ ద ఓపెనింగ్ ఆఫ్ జియో వరల్డ్ సెంటర్ విచ్ విల్ బి ఇండియాస్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీఫేసిటెడ్ డెస్టినేషన్గా ఇది ఇప్పుడు చెప్పబడుతుంది. సో ఇది సెంటర్ అనేది ఇప్పుడు ప్రెసెంట్లో ఇండియాలో ఉన్న లార్జెస్ట్ సెంటర్ ఇది. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ముంబైలో
స్టార్ట్ చేయడం జరిగింది. 18.5 acres-లోని ఇది నిర్మించడం జరిగింది. సో ద సెంటర్ కవర్స్ 18.5 acres ఇన్ ముంబైస్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అండ్ వాజ్ ఎన్విషన్డ్ బై నీతా అంబానీ, డైరెక్టర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఫౌండర్ చైర్పర్సన్ ఆఫ్ రిలయన్స్ ఫౌండేషన్. అండ్ ఇట్ ఈస్ సెట్ టు బికమ్ ద హిస్టారికల్ బిజినెస్, కామర్స్ అండ్ కల్చరల్ డెస్టినేషన్. అంటే మన కల్చర్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది, విచ్ విల్ ప్రొవైడ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా విత్ ఏ వరల్డ్ క్లాస్ ల్యాండ్ మార్క్. సో దిస్ ఇస్ ద రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికొచ్చి అన్నిటికన్నా పెద్దదైన ఒక కల్చరల్ హబ్ని, అలాగే బిగ్గెస్ట్ బిజినెస్ సెంటర్ని ముంబైలో స్టార్ట్ చేసింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. 9th ఇండియా శ్రీలంక బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ స్లైనెక్స్ బిగిన్స్. సో 9th ఎడిషన్ ఆఫ్, అంటే 9th టైం అనమాట, ఇండియా శ్రీలంక బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. మ్యారిటైమ్ అంటే సీ ఎక్సర్సైజ్ ఒకటి, స్లెనెక్స్ అంటే శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ అనేది, విచ్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఎట్ విశాఖపట్నం ఫ్రమ్ 7th March to 10th March. The aim of this exercise is to enhance interoperability and to improve mutual understanding between the navies of the two neighboring countries in the strategically significant Indian Ocean region. ఇండియన్ ఓషన్ రీజియన్లోని ఈ 2 నైబరింగ్ కంట్రీస్ యొక్క అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి, ఇంటర్ ఆపరబిలిటీ అనే టెక్నాలజీని కూడా పెంచుకోవడానికి ఈ రెండు కూడా ఒక బైలాటరల్ ఎక్సర్సైజ్, అంటే ఇండియా శ్రీలంక బైలాటరల్ అంటే 2 కంట్రీస్ ఏర్పాటు చేసుకున్న ఎక్సర్సైజ్ మనం బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటాం. అలాంటి బైలాటరల్ ఎక్సర్సైజ్ని ఇండియా శ్రీలంక బిగిన్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఇప్పుడు విశాఖపట్నంలో 7th March నుండి 10th March వరకు ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది జరగబోతుంది. సో ఇట్ వాజ్ టు be held in 2 phases actually, first in the harbor phase and the second phase in the sea phase. Moving on to the next news. NMDC receives first prize in Ispat Rajbhasha Award for 2018 to 19 and 2020 to 21. NMDC అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, కంట్రీస్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్. అలాంటి ఒక కంపెనీకి ఇస్పాత్ రాజ్భాషా అవార్డుని ఇవ్వడం జరిగింది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే రీసెంట్గా ఇస్పాత్ రాజ్భాషా అవార్డు గెలుచుకున్న కంపెనీ ఏంటి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, కంట్రీస్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ ఇస్పాత్ రాజ్భాషా అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ద అవార్డ్ సెరమనీ వాజ్ హెల్డ్ ఇన్ ద మీటింగ్ ఆఫ్ హిందీ సలహాకార్ కమిటీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ హెల్డ్ అట్ మదురై. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ న్యూస్. Priyanka Nautaki becomes the 23rd woman Grand Master of India. సో ప్రియాంక నూతకి అనే ఒక 19-year-old లేడీ, షీ హ్యాస్ సెక్యూర్డ్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఈ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఏదైతే ఉందో అది గెలుచుకున్న వ్యక్తి వరల్డ్ వైడ్గా రికగ్నైజేషన్ అనేది పొందడం జరుగుతారు. అలా ఇప్పటికి 22 పీపుల్ అనేది గెలుచుకున్నారు ఇండియా నుండి. 23rd పర్సన్ కింద ప్రియాంక గారు ఎంపిక అవడం జరిగింది. షీ ఈస్ ఫ్రమ్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్. సో ప్రియాంక నూతకి స్కోర్డ్ హెర్ ఫస్ట్ World Women Grandmaster norm in January 2019 and crossed the 2300 rating criteria in the next 2 months. సో ఈమె ఒక వరల్డ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది రీసెంట్గా. 23rd గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే ప్రియాంక నౌతకి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? March 8th ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ద డే రికగ్నైజెస్ ద సోషల్, ఎకనామిక్, కల్చర్ అండ్ పొలిటికల్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఉమెన్. సో ద ఈవెంట్ సెలబ్రేట్స్ ఉమెన్స్ అచీవ్మెంట్స్ అండ్ రైజెస్ అవేర్నెస్ అబౌట్ ద ఉమెన్స్ ఈక్వాలిటీ అండ్ లాబీస్ ఫర్ యాక్సిలేటెడ్ జెండర్ ప్యారిటీ. సో మెయిన్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది 2022 యొక్క ఉమెన్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఎ సస్టైనబుల్ టుమారో. జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఎ సస్టైనబుల్ టుమారో అంటే రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్స్ అడిగినప్పుడు ఒకటి ఉమెన్స్ డే ఎప్పుడు అంటే March 8th. థీమ్ ఏంటి 2022 థీమ్ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఎ సస్టైనబుల్ టుమారో. సో దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఆన్ 8th March 2022. Hope you like it. Thank you.